అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ నూనెతో ఎక్కువ పోషకాలనిచ్చే కేవలం 10 నిమిషాలలో చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. సన్నగా తురిమిన 5 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 క్యాప్సికమ్, సన్నగా తరుక్కున్న 2 టమాటాలు, సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్, సన్నగా తరుక్కున్న కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. రుచికి సరిపడ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను వాడే స్పూను చాలా చిన్నగా ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనము మంచిగా కలిపేసుకోవాలండి, ఆ వెజిటేబుల్స్ అంతా కలిసిపోయేలాగా. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసేసుకుంటూ మనము దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇది ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి నేను ఇంట్లో కూరగాయలే వేసానండి. మనకి ఇంకా కావాలనుకుంటే ఇంకా కూరగాయలు కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకు పిండి సాఫ్ట్ అయిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుందండి, మరి పల్చగా కూడా ఉండకూడదు. స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలు. ఇప్పుడు మనం పిండి తీసేసుకొని దోశలాగా రౌండ్గా వేసుకోవాలండి. అలా అంటే మనకు రౌండ్గా వచ్చేస్తుంది. సైజు అనేది మన ఇష్టం అండి, పెద్దగానే వేసుకోవచ్చు, ఇంకా చిన్నగైనా వేసుకోవచ్చు, కానీ మరీ లావుగా ఉండకుండా మరీ సన్నగా ఉండకుండా వేసుకోవాలి. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. అలాగే వెయిట్ లాస్ చేసేవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది లంచ్లోకి డిన్నర్లోకి కూడా తినొచ్చు అండి. చాలా హెల్దీ, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 1 సైడ్ కాలింది మనకు, ఇంకో సైడ్ తింపేసుకొని కాల్ చేసుకుందాం. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మనము ఓమా జీలకర్ర కూడా వేసుకున్నాం కాబట్టి అది తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ బాగా తగులుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మనం ఏ చట్నీ లేకపోయినా ఇలాగే తినేయొచ్చు. లేదంటే మనకు నచ్చిన స్పైసీ చట్నీతో మనం తినేయొచ్చు అన్నమాట. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మనము వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు అండి. తొందరగా కాలుతాయి, ఎక్కువ టైం తీసుకో కాలడానికి కూడా. ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్నీ మనం రెడీ చేసుకోవచ్చు. ఎంతో రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే హై ప్రోటీన్ రెసిపీని చూసాం కదండి. కేవలం 10 నిమిషాలలో చేసుకోగలిగే ఈ రెసిపీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు మీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.